అనదర్ వీడియో. ఏం వీడియో ఇది? ఈ వీడియో వచ్చేసి రెడ్యూసబుల్ టు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లెక్క కన్వర్ట్, రెడ్యూస్ టు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లెక్క కన్వర్ట్ చేసి తర్వాత సాల్వ్ చేయడం బై ఎలిమినేషన్ ఆర్ బై ఎనీ మెథడ్. అంటే దీంట్లో కొంచెం కాంప్లెక్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి డైరెక్ట్ ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయలేము, రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ రెడ్యూస్ చేయాలి. ఎందుకు చేయాలి రెడ్యూస్? దీని మీద నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టి 4 టైప్స్ ఆఫ్ సమ్స్ తీసుకొచ్చాను. అంటే 4 డిఫరెంట్ టైప్స్ రెడ్యూషన్ మెథడ్స్ని తీసుకొచ్చాను. అంటే వేరే ప్రాబ్లమ్స్ని ఈజీ వేలో సాల్వ్ చేయడానికి. ఓకేనా? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే 4 వేస్లోనే డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి 5/x-1 ప్లస్ 1/y-2 ఈక్వల్ టు 2. ఓకేనా? 5/x-1 ప్లస్ 1/y-2 ఈక్వల్ టు 2. అయితే ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ ఇది. అంటే ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏంటిది? 6/x-1 మైనస్ 3/y-2 ఈక్వల్ టు 1. మీరు ఇది రెడ్యూసబుల్ ఈక్వేషనా కాదా అని తెలుసుకునేది ఎట్లా అని అంటే, ఫస్ట్ ఎక్స్ వై వాల్యూస్ డినామినేటర్లో ఉంటాయి, లేదా XYs ఉంటాయి, లేకుంటే డైరెక్ట్గా లీనియర్ ఈక్వేషన్ లెక్క ఉండదు. అంటే ఎట్లా? a1x ప్లస్ b1y ఈక్వల్ టు c లెక్క ఉండదు. ఇట్లా ఉండదు. సంథింగ్ XYO లేకుంటే 1/x 1/y అట్లా ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ని సాల్వ్ చేయలేమన్నమాట. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ అంటే ఇట్లనే ఉండాలి. ఒకటే డిగ్రీ ఉండాలి, ఒకటే వేరియబుల్లో ఉండాలి, ఒక టర్మ్లో. ఇది ఒక టర్మ్. ఈ టర్మ్లో ఒకటే x ఉంది, XY లేదు, x² లేదు. అట్లా ఉండద్దు. లీనియర్ ఈక్వేషన్ అంటే అలా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటిది? దీన్ని ఎల్సిఎం చేస్తే x-1 ఇంటూ y-2 ఇవన్నీ వేరేగా వస్తాయి. కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ఏంటిదంటే, ఫస్ట్ ఈక్వేషన్ డినామినేటర్ సెకండ్ ఈక్వేషన్ డినామినేటర్ సేమ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎందుకంటే x-1 ఉంది, y-2, x-1 y-2 ఖతం అయిపోయింది. ఇది రెడ్యూసబుల్ ఈక్వేషన్. అయితే మనం ఏం చేస్తామంటే దీన్ని సింపుల్గా డినామినేటర్లో ఏమవుతున్నాయో అవి డైరెక్ట్గా 1/, డినామినేటర్లో ఏముంది? x-1, దాన్ని ఏదన్నా మీకు నచ్చిన వేరియబుల్ XY కాకుండా దానికి ఈక్వేట్ చేసుకోండి. ఏంటిది? లైక్ u, p, q మీ ఇష్టం. అది నేను యూకి చేసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? యూవి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. పీక్యూలు పెట్టుకోండి, ఇంకా ఈజీ. మనం కూడా పీక్యూ పెట్టుకుందాం. p పెట్టుకున్నాం. 1/x-1 ఈక్వల్ టు p పెట్టుకున్నా. 1/y-2 ఈక్వల్ టు q పెట్టుకున్నా. అన్న 1/x-1 ఎందుకు పెట్టుకోవాలన్నా? నేను డైరెక్ట్ x-1 ఈక్వల్ టు p పెట్టుకున్నాను కాదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? 6/1/x-1 మైనస్ 3/1/y-2 ఈక్వల్ టు 1 ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం p పెడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? 6p మైనస్ 3q ఈక్వల్ టు 1 ఇలా అవుతుంది. అదే మీరు కింద డినామినేటర్లో పెట్టారనుకోండి, x-1 ప్లేస్లో పెట్టారనుకోండి, అదేమవుతుంది? 6/p మైనస్ 3/q అట్లా అవుతుంది. అంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. అంటే మీరు మళ్ళీ సాల్వ్ చేయాలి. డినామినేటర్లో ఉండొద్దు. మనకు అన్నోన్ వాల్యూస్ డినామినేటర్లో ఉండొద్దు, న్యూమరేటర్లో మాత్రమే ఉండాలి అన్నోన్ వాల్యూస్ అనేది. కాబట్టి ఇలా రెడ్యూస్ చేసుకోవాలి. 1/x-1 ఈక్వల్ టు p, 1/y-2 ఈక్వల్ టు q అనేది రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈక్వేషన్ కూడా రాసేసుకుంటే ఏమవుతుంది? 5/1/x-1 ప్లస్ 1/1/y-2 ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇది అంతా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 5p ప్లస్ 1 ఇంటూ q ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. మీరు ఎలా రాసుకోవచ్చు? 3/4 అది మీ ఇష్టం. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాం? ఎలిమినేషన్ మెథడా, సబ్స్టిట్యూషన్ మెథడ్, అది మీ ఇష్టం. వచ్చిన మెథడ్లో మీరు చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఈక్వలెంట్ ఉందో ఎలిమినేషన్ మెథడో సబ్స్టిట్యూషన్ మెథడో చేయండి. అది అవి ఇవి ఈక్వల్ ఉంటే ఎలిమినేషన్ మెథడ్ చేయండి. కానీ అవి ఇవి ఈక్వల్గా లేవు. అండ్ ఇంకోటి ఏంటిదంటే, నాకు సింగిల్ వేరియబుల్ కనిపించింది ఎక్కడన్నా, సింగిల్ వేరియబుల్ క్యూలో కానీ పీలో కానీ 2 ఈక్వేషన్ ఒక్క దగ్గర కనిపించిన సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళిపోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి చేస్తుంది? సింగిల్ వేరియబుల్ ఒక దగ్గర ఉంచుకొని మిగిలిన అటు పంపిస్తుంది. 2 - 5p ఇది నెక్స్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఏంటిది? 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అది వేరే ఈక్వేషన్ ఏంటిది? 6p మైనస్ 3q ఈక్వల్ టు 1 అనమాట. అప్పుడు 6p మైనస్ 3/2 - 5p ఈక్వల్ 1. ఇప్పటిదాకా పీలు క్యూలు ఉన్నది ఇప్పుడు మొత్తం పీలకి కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ ఏమొస్తుంది? 6p మైనస్ 6 3 to the 6 కదా అన్న, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5 15p ఈక్వల్ టు 1. అప్పుడు ఏమొస్తుంది? మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడే కానీ మీరు ఎగ్జామ్ హాల్లో కూడా ఒకసారి రాసుకోండి, రిపీట్ చేయండి. స్టెప్ ఏం కాదు. మీరు డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసేస్తే
మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని రిపీట్ చేయండి, ఒకసారి రిపీట్ చేస్తే మీకే ఈజీ ఉంటుంది. ఈక్వల్ టు 1 కరెక్టే రాసుకున్నామా? కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పీలో ఒక సైడ్ మిగిలిన ఒక సైడ్, ఇప్పుడు -6 నాటి పంపిస్తే ఏమవుతుంది, +6 అవుతుంది. 6p + 15p 21p ఈక్వల్ టు 1 + 6 21p ఈక్వల్ టు 1 + 6 ఎంత నాన్న 7. అప్పుడు p ఈక్వల్ టు ఎంత 7/21. అప్పుడు p ఈక్వల్ టు ఎంత 1/3 అనమాట. 1/3 ఇది p వాల్యూ. ఓకేనా తండ్రి, ఇది p వాల్యూ. ఓకేనా, ఇప్పుడు మనం q వాల్యూ కనుక్కోవాలి. q వాల్యూ కనుక్కోవాలంటే మనకు వచ్చిన pq ఈక్వేషన్స్లలో ఏదైనా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. q వాల్యూ ఎక్కడ, ఇప్పుడు q ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. q ఇక్కడ ఎంత ఉంది 2 - 5p ఉంది కదా, డైరెక్ట్ అదే రాస్తాను. q ఈక్వల్ టు 2 - 5p. q ఈక్వల్ టు 2 ఆఫ్ -5 ఆఫ్ 1/3. ఓకేనా, అప్పుడు q ఈక్వల్ టు 2 - 5/3. q ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 3 వస్తుంది. 2 టేబుల్ ఇక్కడ బై 1 ఉంది అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత ఉంది 2 ఆఫ్ 3 - 5 6 - 5/3. q ఈక్వల్ టు 1/3. p 1/3 q 1/3. అయితే మనం pని దేని అనుకున్నాము, దేని p అనుకున్నాం మనం ఇప్పటిదాకా, అది రాసుకోవాలి. pని మనం 1/x-1ని 1/x-1ని p అనుకున్నాం కాబట్టి 1/x-1 ఈక్వల్ టు p అంటే 1/3. రివర్స్ చేసేసేయండి, లేకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఏమొస్తుంది x-1 ఈక్వల్ టు 3. ఇది అనదర్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు x-1 ఈక్వల్ టు 3. అప్పుడు x ఈక్వల్ టు ఎంత వచ్చిందా, ఇది ఇటు పోతే x ఈక్వల్ టు డైరెక్ట్గా వచ్చేస్తుంది 4. అండ్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ y ఉంది అనుకున్నాం, y లేదు, x-y లేదు, x-1 ఉంది కాబట్టి ఇక్కడనే నీకు ఆన్సర్ వచ్చింది. ఏంటిది x ఈక్వల్ టు 4, x-1 ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 4. అట్లానే q వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి. q ఏంటిది మనకు 1/y-2 ఈక్వల్ టు q ఎంత, q ఎంత ఫస్ట్ q రాసుకోండి, నెక్స్ట్ ఈక్వేషన్ అది రాసుకోండి. 1/y-2 ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ సేమ్, అప్పుడు ఏమవుతుంది y-2 ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 5. x, y వాల్యూస్ ఎంత అంటే 4, 5. కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. క్రాస్ వెరిఫై ఎలా చేస్తారంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. LHS RHS ఈక్వల్ వస్తే గివెన్ సొల్యూషన్ అనేది ఏంటిది, గివెన్ సొల్యూషన్ అనేది మనకు ప్రాపర్ అంటే వచ్చిన సొల్యూషన్ అనేది ప్రాపర్గా వచ్చిన సొల్యూషన్ అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం, కొంచెం లెంతీ ఉంటా చూడండి, ప్రాపర్గా చూడండి. కావాలంటే మీకు ఇవన్నీ నోట్స్ అనేది ఇప్పుడు నేను రాసిన నోట్స్ అనేది ఫోటో చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ప్రతి వీడియోకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది సేమ్ అట్లానే ఇంకొక క్వశ్చన్. ఏ క్వశ్చన్ అంటే ఇది 2/√x + 3/√y ఈక్వల్ టు 2. ఇంకోటి 4/√x - 9/√y ఈక్వల్ టు -1. అయితే ఇట్లా కూడా వచ్చింది ఈక్వేషన్. మీకు ఇట్లా కూడా ఏంటిది ఇట్లా కనుక్కోవాలనుకున్నా కూడా అబ్బా రూట్ ఉంది ఏముంది ఎగ్జామ్లో వదిలిపెట్టి రావాలంటే అవసరం లేదు. సింపుల్గా డినామినేటర్లో ఉంది. పైన ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, పైన ఉంటే స్క్వేరింగ్ వన్ పోతే ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మనకి ఈక్వేషన్ ఎప్పుడు ఒకటే ఫామ్లో ఉండాలి. ఏది a1x + b1y + c1 = c. ఈ ఫామ్లో మాత్రమే ఉండాలి. మీకు ఏ ఫామ్లో ఉన్నా అది కాదు. ఎందుకంటే ఇప్పుడు √x అంటే ఏంటిది x⁻1/2. రూట్ అంటే 1/2 కదా, x⁻1/2 అట్లా కూడా ఉండదు మనకు. కాబట్టి xలో మాత్రమే ఉండాలి. కింద సేమ్ ఇప్పటిదాకా ఏదైతే ఫాలో అయ్యామో అదే ఫాలో అవుతాం. ఎట్లా అండ్ మనం ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, నో డౌట్ టోటల్. ఇది రెడ్యూసే చేయాలి మనం. దీన్ని ఎట్లా చేస్తామంటే 1/√x ఈక్వల్ టు p అనుకుంటా, 1/√y ఈక్వల్ టు q అనుకుంటా. ఓకేనా, అండ్ నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏమవుతుంది అప్పుడు 2 ఆఫ్ 1/√x ఫస్ట్ రాసుకోండి, డిఫరెంట్గా రాసుకోండి. 3 ఆఫ్ 1/√y ఈక్వల్ టు 2. 2p + 3q ఈక్వల్ టు 2. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ రాసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇదేంటిది, ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనమాట. ఎందుకంటే ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది 4 ఆఫ్ 1/√x - 9 ఆఫ్ 1/√y ఈక్వల్ టు -1. ఇప్పుడు దీన్ని చేసుకుంటే 4 ఆఫ్ 1/√x వాల్యూ ఎంత నాన్న p కదా, p - √y వాల్యూ 1/√y వాల్యూ q, 9q ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. ఇప్పుడు మీరు 3, 4ని చూసుకోండి, ఏది మీకు ఈజీగా ఉంటే దాన్ని సాల్వ్ చేయండి.
ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే దీన్ని 3 తోటన్నా మల్టిప్లై చేయొచ్చు, 2 తోటన్నా మల్టిప్లై చేయొచ్చు. దాని తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి చేసుకోవాలి. 2 ఈజీ కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఇవి రెండింటిని కంపేర్ చేస్తే 4 ఉంది. ఇక్కడ 4 రావాలంటే మనం ఏం చేయాలి? 2 తోటి మల్టిప్లై చేయాలి. అన్న ఇప్పటిదాకా ఎల్సీఎం అన్ను మళ్ళీ 2 తోటి మల్టిప్లై చేయంటున్నాం అంటే అలానేనన్నా 2కి 4కి ఎల్సీఎం తీసుకుంటే 4 వస్తుంది. 4 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి అవసరం లేదు. 4 ఉంది కాబట్టి దీన్ని 1 తోటి మల్టిప్లై చేయాలి. 1 తోటి మల్టిప్లై చేసిన సేమ్ ఈక్వేషన్. అండ్ దీన్ని ఏం మల్టిప్లై చేస్తాం? 2 తోటి మల్టిప్లై చేస్తాం. కాబట్టి 3 ఇంటూ 2, ఈక్వేషన్ 3 ఇంటూ 2. అప్పుడు ఏం చేస్తావు? 2 ఆఫ్ 2p ప్లస్ 3q ఈక్వల్ టు 2. అప్పుడు ఏమవుతుంది? 4p ప్లస్ 6q ఈక్వల్ టు 4 అవుతుంది. ఇది సేమ్ ఈక్వేషన్, కాకపోతే అదే ఈక్వేషన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని లేకుంటే రాసుకోండి, ఈక్వేషన్ నెంబర్ 5 అన్న రాసుకోండి, మీ ఇష్టం. సో 5ని 4ని సాల్వ్ చేయాలి. 4 - 5 5 - 4 అది మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటే అట్లా. ఇప్పుడు మనం రాసుకోండి 4 - 5. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటిదో అది రాసుకోండి. 4p - 9q ఈక్వల్ టు 4p - 9q ఈక్వల్ టు -1. ఫిఫ్త్ ఈక్వేషన్ ఏంటిది? 4p ప్లస్ 6q ఈక్వల్ టు 4. అంతేనా? 4p ప్లస్ 6q ఈక్వల్ టు 4. మైనస్ అన్నాం కాబట్టి దీనికి మైనస్ పెట్టాలి. ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఇది 4p లెక్క 4p తీసేసి 0 అవుతుంది. -9q -6q. మైనస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ చేయదు. -9 - 6 ఎంత? -15. -1 -4 ఎంత? -5 ఈక్వల్ టు -5. మైనస్ మైనస్ క్యాన్సల్. అండ్ ఇక్కడ q ఉంది కాబట్టి q కూడా రాసుకోండి. ఇది అటు పోతే q ఈక్వల్ టు 5/15. q ఈక్వల్ టు 1/5 అనమాట. 1/3 సారీ 1/3. 1 × 3 q ఈక్వల్ టు 1/3 వచ్చింది. మీ q వాల్యూ వచ్చిన తర్వాత p వాల్యూ ఎంత ఈజీ అన్న ఏదో ఒక ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకొని అలా సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పటిదాకా 2లు 3లు ఉన్న ఈక్వేషన్ ఏంటిది? 2p ప్లస్ 3q ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్లో నేను ఏంటిది? q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2p ప్లస్ 3 ఇంటూ q వాల్యూ ఏంటిది? 1/3 ఈక్వల్ టు 2. 3 3 క్యాన్సల్. 2p ప్లస్ 1 ఈక్వల్ టు 2. p ఎందుకంటే ప్లస్ ఉంటుంది నాన్న, 0 కాదు ఇది. 3 3 క్యాన్సల్ అయితే ప్లస్ 1 ఉంది ఇక్కడ. చాలా మంది ఇక్కడ 0 రాస్తే 2p ఈక్వల్ టు 2, 2 2 క్యాన్సల్ అయితే p ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు తప్పు అయిపోతుంది. ఓకేనా? 2p ఈక్వల్ ప్లస్ 1 అటు పోతే -1. 2 - 1 p ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది. 2p ఈక్వల్ టు 1, p ఈక్వల్ టు 1/2. ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్, ఇట్ వస్తే డివిజన్. అండ్ q ఏంటిది? ఇప్పటిదాకా మనకు q దేనికి ఈక్వేట్ చేసుకున్నాము? 1/√x ఈక్వల్ టు q. ఓకేనా? అలానే 1/√x ఈక్వల్ టు 3. అంతే కదా? 1/√x ఈక్వల్ టు 1/3. ఓకేనా? 3 అనగానే షాక్ అవ్వద్దు. 1/√x ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √x ఈక్వల్ టు 3. కానీ మనకు కావాల్సింది x. అప్పుడు ఏం చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు స్క్వేర్ చేసినప్పుడు x ఈక్వల్ టు అంటే √x హోల్ స్క్వేర్ x ఈక్వల్ టు 3² ఎంత? 9. కాబట్టి మీరు రాసుకోండి √x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3². అది ఇలా అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అలానే దీన్ని కూడా సాల్వ్ చేస్తే 1/√y ఈక్వల్ టు 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ √y ఈక్వల్ టు 2. SOBS √y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2² విచ్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 4 అనమాట. ఓకేనా? ఇప్పుడు x, y వాల్యూస్ ఎంత వచ్చినాయి? x, y ఈక్వల్ టు 9, 4. ఇది మీకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ సమ్. నేను త్రీ టైప్స్ ఆఫ్ సమ్ చేద్దాం అనుకున్నా. అంటే మీకు కింద డినామినేటర్లో ఇక్కడ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో ఇక్కడ x ఉండొచ్చు, y ఉండొచ్చు, ఏవన్నీ ఉండొచ్చు. అట్లానే ఇక్కడ √x √y ఉంది కాబట్టి √x √y ఉన్న కూడా ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పిన. ఇంకోటి కొంచెం వేరే డిఫరెంట్ వే ఉంటుంది. అలాంటి సమ్ నేను చెప్తాను. ఏంటిదంటే 6x ప్లస్ 3y ఈక్వల్ టు 6xy బై ఇంకోటి ఏంటిది 2x ప్లస్ 4y ఈక్వల్ టు 5xy. అబ్బో ఇది ఏందన్నా లీనియర్గా ఉంది కదా అన్న, మళ్ళీ ఎందుకు చేంజ్ చేద్దాం అంటున్నాం అంటే ఇక్కడ xyలు ఉన్నాయి. మనకు xyలు ఉండొద్దు. మనకి ఎట్లుండాలి? సింపుల్ ఈక్వేషన్ ఉండాలి. a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1 ఉండాలి. కానీ c1 కాకుండా మళ్ళీ 2 వేరియబుల్ ఉంది. అది ఒకటి కూడా కాదు, 2 ఉన్నాయి. కాబట్టి ఇది పోవాలంటే మనం ఏం చేస్తాం? సింపుల్గా ఈక్వేషన్ని xy తోటి డివైడ్ చేస్తాం.
కంప్లీట్ ఈక్వేషన్ xyతో డివైడ్ చేస్తాం. డివైడింగ్ బోత్ ఈక్వేషన్స్ విత్ xy అప్పుడు ఏమవుతుందంటే 6x/xy ఇలా రాసుకోండి. మొత్తానికి ఒకటేసారి రాసుకోవచ్చు, లేకుంటే సపరేట్ అని రాసుకోవచ్చు. ప్లస్ 3y/xy ఈక్వల్ టు 6x/xy. అప్పుడు ఏమవుతుందంటే xy క్యాన్సల్, y క్యాన్సల్, x క్యాన్సల్. రిమైనింగ్ ఏంటిది 6/y ప్లస్ 3/x ఈక్వల్ టు 6. జనరల్గా రాసుకుంటే ఏమొస్తుంది 3/x ప్లస్ 6/y ఈక్వల్ టు 6. మళ్ళీ ఇప్పటిదాకా వచ్చిన ఈక్వేషన్ లెక్కనే వచ్చేసింది. ఇప్పుడు ఇది సేమ్ అట్లనే దీన్ని కూడా సాల్వ్ చేస్తే 2x/xy ప్లస్ 4y/xy ఈక్వల్ టు 5xy/xy. సింపుల్గా xy క్యాన్సల్, y క్యాన్సల్, x క్యాన్సల్, 2/y ప్లస్ 4/x ఈక్వల్ టు 5. నార్మల్గా ఇప్పటిదాకా లెక్క రాస్తే 4/x ప్లస్ 2/y ఈక్వల్ టు 5. మనకి సింపుల్గా ఇప్పటిదాకా కూడా తెలుసు. ఇప్పటిదాకా ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన ఫార్ములాకి వచ్చింది. ఇప్పటిదాకా బై రూట్ x వచ్చింది, ఇప్పుడు బై x వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీటిని బైలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చూసుకోండి. మళ్ళీ x y కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము 1/x ఈక్వల్ టు p, 1/y ఈక్వల్ టు q ఈక్వేట్ చేసుకుంటాం. ఈక్వేట్ చేసుకుని ఆ ఈక్వేషన్లో రాసుకుంటే ఏమొస్తుంది మనకు డైరెక్ట్గా 2 ఎంత ఫస్ట్ 3p డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. మీరు దాని సమ్ని సాల్వ్ చేసుకోవాలంటే 3p ప్లస్ 6q ఈక్వల్ టు 6. ఇది ఏ ఈక్వేషన్ వచ్చింది 3/x ప్లస్ 6/y ఈక్వల్ టు 6 నుంచి వచ్చింది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, కావాలంటే మీరు దీంట్లో 3 కామన్ తీసుకొని క్యాన్సల్ చేయొచ్చు. 3 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది 3p ప్లస్ ఇది ఎంత నాన్న 3p ప్లస్ ఇదంతా 2q ఈక్వల్ టు 6 వస్తుంది. 1s 2s, ఎందుకంటే ఇది డివైడ్ అవుతుంది కాబట్టి మిగిలిపోయింది ఏంటిది p ప్లస్ 2q ఈక్వల్ టు 2 వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం చేసేసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీ వే కాబట్టి కావాలంటే మీరు చేసుకోవచ్చు, లేకుంటే ఇంకొక ఈక్వేషన్ వచ్చిన తర్వాత కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. 4 5 3 4 5 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటిది 4/x ప్లస్ 2/y, 4/x ప్లస్ 2/y ఈక్వల్ టు 5 అంట. దీన్ని రాసుకుంటే 4p ప్లస్ 2q ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. అన్న ఏ మెథడ్ చేస్తామన్నా అంటే ఇక్కడ 2q మ్యాచ్ అయిపోయినాయి అన్న. 2q మ్యాచ్ అయిపోతే ఏం చేస్తాం మనము, సింపుల్గా 2q మ్యాచ్ అయిపోయినాయి మనకు. అక్కడ 2 ఎట్లా వచ్చింది 4 2 4. ఓకే, వెరీ గుడ్. 2q మ్యాచ్ అయిపోయినాయి. దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, సింపుల్గా ఎలిమినేషన్ మెథడ్, లేదా మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్లో p ఈక్వల్ టు 2 - 2q కూడా తీసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ సమ్ కాబట్టి నేను ఎలిమినేషన్ మెథడ్ వాడితే ఏమొస్తుంది 5 - 6 అంటున్నా, లేకుంటే 6 - 5 మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఏమవుతుంది అప్పుడు p ప్లస్ 2q ఈక్వల్ టు 2 అనేది ఒక ఈక్వేషన్. 4p ప్లస్ 2 ఎప్పుడైనా పెద్దవి పైన వేసుకోండి, కానీ నేను ఇక్కడ చిన్న పైన వేస్తాను. పెద్దవి పైన వేసుకుంటే సింపుల్ ఉంటుంది. మైనస్ కాబట్టి మైనస్ pలోకి వెళ్ళి 4p తీయాలి, 4pలోకి వెళ్ళి p వేస్తే 3p అవుతుంది, నెగిటివ్ వస్తుంది. అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిపోయేది ఎంత 3, కాకపోతే -3. మైనస్ ఎందుకు -5 ఉంటుంది, మైనస్ క్యాన్సిల్. p ఈక్వల్ టు 1 వచ్చింది ఇక్కడ మనకు. p 1 వచ్చింది. q వాల్యూ ఎంత, మీకు p ఉంది కాబట్టి q వాల్యూ దేంట్లోనే పెట్టచ్చు. దీంట్లో పెట్టుకుందాం. p ప్లస్ 2 ఇంటూ 1 p ప్లస్ 2q ఈక్వల్ టు 2. p వాల్యూ వచ్చింది, p ఎంత 1 ప్లస్ 2q ఈక్వల్ టు 2. అండ్ 2q ఈక్వల్ టు 2 - 1. ఎందుకంటే నాన్న ఇది ఇటు వెళ్తే పాజిటివ్లో ఉంది, అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. 2q ఈక్వల్ టు 1, q ఈక్వల్ టు 1/2 అనమాట. q వాల్యూ ఎంత వచ్చింది 1/2 వచ్చేసింది మనకు సింపుల్గా.
క్యూ ఈక్వల్ టు 1/2. అండ్ ఇప్పుడు మనకు పీలు క్యూలు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ మనం ఏమనుకున్నామో దాన్ని సాల్వ్ చేద్దాం. మనం ఏమనుకున్నాము, పీ ఈక్వల్ టు ఎంత 1/x అనుకున్నాము. ఎంత పీ ఎంత 1 ఈక్వల్ టు 1/x, x ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ అట్లానే క్యూ ఈక్వల్ టు 1/y అనుకున్నాము. ఇప్పుడు మన క్యూ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది, 1/y. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y ఈక్వల్ టు 2 వస్తుంది. x, y వాల్యూస్ ఎంత వచ్చినాయి అన్న 1, 2 వచ్చేసినాయి. ఇది మీకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో రెడ్యూసబుల్ ఈక్వేషన్స్ అనమాట. మ్యాక్సిమం ఈ 3 మెథడ్స్ అంటే 3 టైప్స్లోకి వెళ్ళి రెడ్యూసింగ్ మీకు చేయాల్సి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.